హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి చద్దన్నం రెసిపీ అండి. నేనైతే మా పిల్లల కోసం అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతూ ఉంటాను టిఫిన్స్కి బదులుగా. దానికోసం ఉడికించి పెట్టుకున్న రైస్ని ఒక 3 కప్పుల వరకు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి గోరువెచ్చని పాలని వేసేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పెద్దగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఇలా చేసి పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి. దీనిపైన ఒక మూతను పెట్టేసుకొని ఓవర్ నైట్ మొత్తం ఇలాగే వదిలేయాలి. మీకు తెల్లవారిన తర్వాత చూపిస్తున్నానండి. వావ్, చాలా బాగుందండి. ఇప్పుడు దీంట్లోకి మన టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇంతేనండి, మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చద్దన్నం అండి.
ఏ టిఫిన్స్ అక్కర్ లేకుండా ఇలా చేసుకొని తినండి, అప్పుడప్పుడు చాలా చాలా బాగుంటుందండి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.